నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఇప్పుడు మనం కొండపాకలో దాళ్ళ వీరాస్వామి గారి దగ్గర ఉన్న వాడితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. మీ రాజకీయం ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 95 నుంచి 2001 దాకా ఉప సర్పంచ్ ఉన్నాం. 2001 నుంచి 6 దాకా సర్పంచ్. అసలు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ప్రజాసేవ కోసం, ప్రజల బావు కోసం, ఊరు బావు కోసం రావడం జరిగింది. అప్పుడు ప్రజలు కోరుకున్నారు కాబట్టి రావడం జరిగింది. పనులు కూడా చేయడం జరిగింది. కుంటుపడిన గ్రామాన్ని కొంచెం అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. మీ గ్రామంలో ఇప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్? ప్రస్తుతానికి వాటర్ సమస్య, మానేరు వాటర్ అందియడానికి ప్రజలు బాగా కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు వాటర్ తాగడానికి ముందుగా హామీ ఇస్తున్న వాళ్ళకి ప్రజలకు ఇప్పుడు ప్రస్తుతం అర్జెంట్ వర్క్ కాదు. ప్రస్తుతం తర్వాత భూలక్ష్మి మహాలక్ష్మి ఉంది, వాళ్ళు కోరుకుంటున్నారు విలేజ్ అంతా. దానికి స్పందనగా వాళ్ళు నాకు మద్దతుగా ఎక్కువ శాతం నిలుస్తున్నారు. మళ్ళీ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, లైట్స్ కానీ, శ్మశాన వాటికి కానీ, స్కూల్ అభివృద్ధి కోసం కానీ, హాస్పిటల్ బావుల కోసం కానీ, రోడ్లు ఇవన్నీ కుంటుపడి ఉన్నాయి. కాబట్టి ప్రజలు సంఘ భవనాలు, మహిళా సంఘ భవనాలు కోరుకుంటున్నారు. ఇంకా కుంటుపడిన కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చడానికి ప్రజలు మద్దతుగా నాకు నిలుస్తున్నారు. వాళ్ళ కోరిక మేరకు అంచెలంచెలుగా తీర్చడానికి ప్రజల ముందుకు వస్తుంది. ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి సార్? ప్రచారాలు మనసు అంటే ప్రజల గుండెల్లో ఆల్రెడీ దాట్ల వేరే సర్పంచ్ కావాలని వాళ్ళ అంతర్మదంలో ఎక్కువ శాతం ప్రజలకు ఉంది. ఆ ప్రజల మద్దతు ఇప్పుడు ఉంటున్నారు. మీరు గెలుస్తారని అనుకుంటున్నారా సార్? డెఫినెట్ గా గెలుస్తున్నాం. ప్రజల బావు కోసం మొత్తం పనులు చేయడానికి ముందుగా వాళ్ళు కూడా ఈయన అయితేనే చేస్తారనే ఉద్దేశంగా ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో మీరు మీ పాలన ఎలా ఉంది? ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు ఉన్న పాలన ఎలా ఉంది? బిఆర్ఎస్ పాలన బై ఎలక్షన్ లో కొంత మేరకు వర్క్ అయింది. అప్పటి నుంచి వర్కులు ఇంకా ఏం కాలేదు. సో ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు గెలిపించారు అనుకోండి, మీరు వాళ్ళ కోసం ఏం చేస్తారు? యువత కోసం, వృద్ధుల కోసం, చిన్నపిల్లల కోసం. వృద్ధుల కోసం వాళ్ళ పెన్షన్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి. యువతకు స్కూల్ డెవలప్మెంట్, వాళ్ళ జిమ్ కు సంబంధించిన మెటీరియల్ కానీ, ఆట వస్తువులు కానీ, ఇంకా వాళ్ళ కోరిక మేరకు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళ సలహాల మేరకు వాళ్ళకు కావాల్సిన ఏంటియో వాటికి సంబంధించిన వాటికి సహకరించాలని నేను వాళ్ళకు మద్దతుగా ఉంటా. ఎందుకు సార్ మీరు ఈసారి మీరే సర్పంచ్ అవ్వాలని చెప్పి ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారు? దీని వెనకాల ఏమన్నా కారణం ఉందా? ఖర్చు పెట్టడం అంటే తక్కువ, ఇందులో ఖర్చు కోసం కూడా రాలేదు. వాళ్ళ మద్దతు ఎక్కువ వీరస్వామి కావాలంటున్నారు. ఎందుకంటే ఈయనైతేనే పనులు చేస్తారు. ఈయన ముందుకు వస్తేనే ఈ గ్రామం అభివృద్ధి పడితే. ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. గ్రామ రైతులకు సంబంధించిన దారులు గాని, పొలాలలో కూడా దారులు గాని, అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఈతనైతేనే చేస్తారనే ఉద్దేశంగా ప్రజలు ఎక్కువ శాతం నేను తిరుగుతుంటే చెప్తున్నారు. వాళ్ళ కోరిక మేరకు అన్ని పనులు చేయడానికి వాళ్ళ మద్దతుగా సహకరిస్తారు. మా ఛానల్ తరపున చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకి ఏం చెప్తారు? చెప్పాలి అంటే మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, నన్ను గెలిపిస్తే దాదాపు మీరు ప్రజలు అనుకున్న పనులు మొత్తం కూర్చొని చర్చించి అన్ని ఒకటి అన్ని పనులు చేయడానికి సిద్ధంగా. సార్ ఇప్పుడు మీరు ఎన్నికయ్యారనుకోండి, మొదటిగా చేసే పని ఏంటి మీ గ్రామానికి? ప్రస్తుతానికి మానేరు వాటర్ సమస్య ఉంది. మా ప్రజలకు ఆ వాటరే ఎక్కువ శాతం అలవాటు పడి ఉన్నారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు మానేరు వాటర్ తాగేయడానికి నేను కృషి చేస్తా. ఖచ్చితంగా వాళ్ళకు మంచిది తాగిస్తా. మానేరు వాటరు అత్యవసరం అనే మహిళలు కానీ, అందరూ వృద్ధులు తెచ్చుకోలేకపోతున్నారు కాబట్టి నల్లా ద్వారా వాళ్ళకు మానేరు వాటర్ ఖచ్చితంగా తాగేయడానికి నేను ముందుకు వస్తాను. నమస్కారం కొండపాక గ్రామ ప్రజలకు. నేను దాట్ల వీరస్వామిని. గతంలో చేసిన పనులన్నీ
మీకు ఈ గ్రామ ప్రజలు అందరికీ తెలుసు. జరగబోయే పనులు కూడా ఖచ్చితంగా ఈ గ్రామానికి మంచిళ్ళు, వాటరు, మానేరు వాటరు మీకు ఫస్ట్ పాయింట్ మీకు తాగించడానికి సిద్ధంగా ఉన్నా. రెండవది శ్మశాన వాటిక అది కూలిపోయింది కాబట్టి మీకు తక్షణం అవసరంగా ఉంది కాబట్టి శ్మశాన వాటిక. మూడవది గుళ్ళు అవి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవి తక్షణమే తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాలుగవది మహాలక్ష్మి, భూలక్ష్మి అవి మీరు అందరి కోరిక మేరకు ఈ గ్రామానికి కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నా. అది ఖచ్చితంగా మీకు ఈ గ్రామానికి చేయడానికి సిద్ధంగా ఉన్నా. స్కూల్ పెండింగ్లో ఉంది, అవి కూడా పెండింగ్లో ఉన్న దాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్న. స్కూల్, హాస్పిటల్ కూడా చేయడానికి కొంచెం ప్రాబ్లం ఉంది, అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మన గ్రామంలో రహదారులు అవి పెండింగ్ ఉన్నాయి, డ్రైనేజీలు పెండింగ్ ఉన్నాయి, వీధి దీపాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ తీర్చడానికి నేను రెడీగా ఉన్నా. మీ ఆశీస్సులతో సంఘ భవనాలు ఇవి కూడా పెండింగ్లో ఉన్నాయి. కొన్ని నూతనంగా సంఘ భవనాలు కూడా అందరికీ శాంక్షన్ అయ్యేటట్టు కూడా ప్రయత్నం చేస్తా. మహిళా సంఘానికి భవనం కోరుకుంటున్నారు మహిళలు. దాన్ని త్వరితగతిన నన్ను గెలిపించి ఇచ్చినట్టయితే మీకు మహిళా సంఘ భవనం కూడా మీకు అందియగలుగుతా. యువతకి మీకు జిమ్ కానీ మీ కోరికల మేరకు ఏమేమి కావాలో అవి చర్చించి మీకు ఏమేమి కావాలో అవి కూడా సమకూర్చే ప్రయత్నం చేస్తా. సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా త్వరితగతిన అంచెలంచెలుగా పూర్తి చేస్తా. వీధి లైట్లు ప్రాబ్లం ఉంది, అవి కూడా పూర్తి చేస్తా. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అవి కూడా పూర్తి చేయగలుగుతా. చేన్లకు పోయే రోడ్లు కానీ మీకు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు గతంలో చేసిన రోడ్లనే అవి సరిగా వాడుకోలేక ఇబ్బందులలో పడుతున్నారు కాబట్టి అవి కూడా పూర్తి చేస్తా. కొత్త నిర్మాణంగా చేన్లలో పోయే రోడ్లు కూడా అందరం చర్చించి అవి కూడా పూర్తి చేయగలుగుతా. ఇంకా పెండింగ్లో ఉన్న పనులన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి మీ ముందుకు నేను దాట్లమీర సంఘం సర్పంచ్గా ముందుగా చేసిన పనులను గుర్తించి నన్ను ఆశీర్వదించి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించి సర్పంచ్గా నిలబెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. 17 తారీఖు రోజు కత్తెర గుర్తు మీద అందరూ అత్యధిక మెజార్టీతో 7 గంటల నుంచి తొందరగా పోయి ఓటేసి గెలిపించి ఇవ్వాల్సిందిగా కొండపాక గ్రామం ప్రజలను, యువతను, మహిళలను, వృద్ధులను నన్ను ఆశీర్వదించి గెలిపించవలసిందిగా కోరుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.